ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి అనంతగిరి హిల్స్ కి వచ్చినాం. ఇప్పుడు మేము వచ్చినాం సెకండ్ ప్లేస్ కి అనంతగిరి హిల్స్. ఇది మా డిస్టిక్ లోనే ఉంటది, కానీ నేను రావడం ఈ సెకండ్ టైం. వికారాబాద్ డిస్టిక్ మాది. మా వికారాబాద్ డిస్టిక్ లో అనంతగిరి హిల్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూడండి. అనంతగిరి హిల్స్ చుట్టూ పచ్చని అడవులు, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన కొండలు, సుందరమైన రోడ్లు, ట్రెక్కింగ్ మార్గాలకి చాలా ప్రసిద్ధం. ఇక్కడ ఉన్న ఇది అనంతగిరి ఎకో అర్బన్ పార్క్. ఇక్కడ ఎంట్రన్స్ లో ఇగోండి ఇలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇందులో మనము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉంటాయి. అంటే మొత్తం అడవి వ్యూ అనేది ఉంటుంది లోపల. అలాగే మన కార్ పార్కింగ్ కి కూడా ప్లేస్ ఉంటుంది. మేము అక్కడే ఆఫ్టర్నూన్ తినేసి కొంచెం సేపు అలా అడవిలోకి నడిచాము. అక్కడ ఒక కూర్చొని పాయింట్ అనేది ఉంది. చూడండి, ఇక్కడ మమ్మీ, మా అన్న, మా అమ్మ ముగ్గురు మీకు హాయ్ చెప్తున్నారు. అలాగే మా బిట్టు కూడా మీకు హాయ్ చెప్తుంది అందరికి. అక్కడ కొంచెం సేపు కూర్చున్న తర్వాత మేము కొండపైకి వెళ్ళాము. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి దర్శనం చేసుకోవడానికి. చూడండి వ్యూ మొత్తం చెట్లు మధ్యలో నుంచే రోడ్ ఉంటుంది. ఎంట్రీ కాగానే మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహమే ఉంది ఎంట్రన్స్ లోనే. ఇదే ముఖద్వారం అనంతగిరి టెంపుల్ కి, స్వామి ఆలయానికి. ఇక్కడ ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం ఈ ప్రదేశం ఆధ్యాత్మికతను జోడిస్తుంది. చాలా మంది ఇక్కడే ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ కోసం వస్తూ ఉంటారు. మేము కూడా స్వామి దర్శనం చేసుకోవడానికి టెంపుల్ లోకి వెళ్తున్నాము. ఈ టెంపుల్ కి రావడం నేను సెకండ్ టైం. ఎందుకంటే ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను అన్నమాట, కానీ ఏం గుర్తులేదు. మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను, చూడండి. ఇదే టెంపుల్ వ్యూ. మేము టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్నాము. అంటే మేము వెళ్ళింది ఈవినింగ్. అనంతగిరి హిల్స్ అనేది సడన్ ప్లాన్. అప్పటే వేసుకొని వచ్చాము మేము. ఈవినింగ్ 5 o'clock కి వచ్చాము మేము అనంతగిరి హిల్స్ టెంపుల్ కి. ఇక్కడ మా అన్న వాళ్ళు, మా మమ్మీ వాళ్ళందరూ ఫ్లవర్స్ పెట్టుకొని దేవుడి దగ్గర మొక్కుకుంటున్నారు. మా దర్శనం కంప్లీట్ అయింది. స్వామివారి ప్రసాదంగా లడ్డును తింటున్నాము ఫ్యామిలీ మొత్తం కలిసి. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది, పీస్ఫుల్ గా. ఎక్కువ రష్ అయితే లేకుండే మేము వెళ్ళినప్పుడు. హాయ్ గాయ్స్, సకర్ ప్రైజ్ మై యూట్యూబ్ ఛానల్. సకర్ ప్రైజ్ లైక్, షేర్, సకర్ ప్రైజ్ గైస్, సబ్స్క్రైబ్ గైస్. ఇక్కడ ఒక కొత్త ప్లేస్ చూసాను నేను. అదేంటంటే ఒక చెట్టు కింద ఇట్లా మన కోరికలు చెప్పి ఇట్లా రాళ్ళు పేర్చి మళ్ళీ ఆ కోరిక తీరినప్పుడు వచ్చి ఆ రాళ్ళని తీసేస్తారన్నమాట. అలా మేము కూడా మా కోరికలు చెప్పి అక్కడ మేము కూడా రాళ్ళు పెట్టామన్నమాట. చాలా మంది పెట్టి పోయారు. అక్కడైతే చాలా రాళ్ళు పెట్టారన్నమాట. అలాగే ఇక్కడ మా అన్న కూడా పెడుతున్నాడు. అలాగే మేము కూడా పెట్టాము. చిన్నపిల్లలు అయితే బొమ్మలు అవి కొనిపి అని చెప్తూ ఉంటారు. మేమైతే ఇవి చిన్నప్పుడు ఆడుకున్నాము. మళ్ళీ అవి గుర్తు తెచ్చుకుని బాగా అనిపించింది. ఆ మెమరీస్ గుర్తుకొచ్చి. వాటర్ బబుల్స్ చూడండి ఎంత క్యూట్ గా వాటర్ బబుల్స్ వెలుగుతున్నారో. మనం కూడా చిన్నప్పుడు అలానే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు లేదన్నమాట. మా తమ్ముడు కూడా కొన్ని వాటర్ బబుల్స్ ని చేశాడు. ఫైనల్ ఇంటికి వచ్చేసినాం, అయిపోయింది మా టూర్ బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.